కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తెలంగాణ తల్లికి పాలాభిషేకాలు చేశారు. మాకు ఉద్యమ కాలం నాటి తల్లే కావాలని, కాంగ్రెస్ తల్లి వద్దంటూ ముక్త కంఠంతో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. సచివాలయంలో రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది ముమ్మాటికి కాంగ్రెస్ తల్లేనని కవిత స్పష్టం చేశారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి మాయం చేశారని కవిత విమర్శించారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మీర్పేటలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి సైతం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి. ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు. జొన్నలు, మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ బతుకమ్మ పండగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకి ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం. సచివాలయంలో కాంగ్రెస్ తల్లి విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ జనగామ జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలు చేశారు. పాలకుర్తి, దేవరుప్పుల మండలాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మేడ్చల్ జిల్లా బొమ్రాజ్పేటలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సూర్యాపేట జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహ మార్పును తీవ్రంగా ఖండిస్తూ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు నిరసనగా జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలు చేశారు. కల్వకుర్తిలో గులాబీ నేతలు భారీ బైక్ ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. బతుకమ్మను తొలగించి తెలంగాణ ఆడబిడ్డను అవమానించారని మండిపడ్డారు. హైదరాబాద్ షేర్లింగంపల్లిలో కార్పొరేటర్ మాధవరం రోజా, బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు, పార్టీ కార్యకర్తలు తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోపే కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగులో తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాలాభిషేకం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో తెలంగాణ తల్లి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పాలాభిషేకం చేశారు. ఇక మేడ్చల్ జిల్లా అల్వాల్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాసరెడ్డి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.